కరోనా వంటి వ్యాధి గతంలో రాలేదా? మొదటిసారి వచ్చిందా? కరోనా లాంటి వ్యాధులు వస్తే ఫ్లూ కానీ, టైఫాయిడ్ కానీ, ప్లేగ్ కానీ గతంలో చాలా వచ్చినాయి. మళ్ళీ వచ్చినాయి. ఎలుకలు చచ్చిపోతే చాలు ఊరు ఖాళీ చేసి ఊరవతలకి వెళ్ళేవాళ్ళు. ఊరవతలు టెంట్లు వేసుకుని ఉండేవాళ్ళు, జనమంతా గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు. అట్లాంటిది గతంలో కూడా వచ్చింది. అప్పుడు ఏం చేసినారు? దాన్ని ఎట్లా కట్టడి చేసినారు? ఈ ప్లేగును కానీ, ఫ్లూను కానీ, టైఫాయిడ్ను కానీ, మలేరియాను కానీ వీటన్నిటిని కలిపి ఉష్ణమండల ప్రాంతపు రోగాలు లేదా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే రోగాలు, సంక్రామక వ్యాధులు అనేవాళ్ళు. ఒకరి నుంచి ఇంకొకరికి వస్తాయి, అంటు రోగాల్లాగా. గాలిలో వస్తాయి, అంటుకోవాల్సిన అవసరం కూడా లేదు, గాలిలో ఉంటుంది ఈ రోగం. అప్పుడు ఏం చేయాలి? బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు? నిజాం నవాబు ఏం చేసినాడు? బ్రిటిష్ వాళ్ళు చెప్తేనే నిజాం నవాబు చేసినాడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్లకు ఈయన సామంతుడు, నిజాం నవాబు స్వతంత్రుడు కాదు. అట్లా అంటే 560 సంస్థానాల దేశంలో ఉంటే ఏ రాజు స్వతంత్రుడు కాదు. కాశ్మీర్ రాజు కానీ, తిరువాన్కూర్ రాజు కానీ, మైసూర్ రాజు కానీ, ఏ రాజైనా, గ్వాలియర్ రాజుతో సహా ఎవరైనా సరే వాళ్ళు సామంతులే. బ్రిటిష్ వాళ్ళే పరిపాలన చేసేవాళ్ళు, వాళ్ళే నిర్దేశించేవాళ్ళు. ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని. విద్యా విధానం, వైద్య విధానం, వ్యవసాయ విధానం, అదేవిధంగా ఇరిగేషన్ విధానం అంతా బ్రిటిష్ వాళ్ళే నిర్దేశించినారు. రాజులు సామంతులు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా, బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టుగా చేసినారు. కానీ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసినట్టుగా కూడా మనం చేయలేకపోతున్నాం. బ్రిటిష్ వాళ్ళు చెప్పినారు. హైదరాబాద్లో ఏం జరిగిందో చూద్దాం. బ్రిటిష్ రెసిడెంట్ అంటే బ్రిటిష్ రాజప్రతినిధి. ఆ రాజప్రతినిధి ఆయన అసలు స్వతంత్రుడు, ఆయన రాజు, బ్రిటిష్ వాళ్ళే రాజ్యం. కాబట్టి నిజాం నవాబు కంటే 10 రెట్లు వైభవంగా, 10 రెట్లు విశాలంగా ఉండే ఇల్లు కట్టుకున్నాడు. దానికి రక్షణ కూడా అంతే పెద్దగా ఉంది. కింగ్ కోటి కంటే కూడా పక్కన మనం చూస్తాం ఇప్పుడు మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, పక్కన ఉన్న ఉమెన్స్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ కలిపి నిజాం అప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఇల్లది. నిజాం కాలంలో బ్రిటిష్ రెసిడెంట్ ఇల్లది. వాళ్ళు ఎవరైనా రకరకాల వాళ్ళు ఉండొచ్చును, కిర్క్ ప్యాట్రిక్ కావచ్చును, ఫ్రేజర్ కావచ్చును, ఎవరైనా కావచ్చును, డాసన్ కావచ్చు. ఇట్లా వాళ్ళందరి పేర్లు అవి. వాళ్ళ పేర్లు బయటికి రావు, వాళ్ళ దోపిడీ బయటికి రాదు. డబ్బులన్నీ ఇంగ్లాండ్కి తీసుకెళ్ళాలి. నిజాం ఖజానాలో ₹1 చేరితే ఆ రూపాయి మర్నాటికల్లా లండన్ వెళ్ళిపోవాలి, జమ అయితే పన్నుల రూపంలో. అట్లాంటిది వాళ్ళది. వాళ్ళకి పేరు రాదు. కానీ నిజాంకు మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా నిజాంకి వచ్చింది. నిజాం రావాల్సిన పని లేదు. అది బ్రిటిష్ వాళ్ళకి చెందాలి, మంచి అయినా చెడైనా. కానీ రోగాలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నడుము బిగించి, తలకు పాగా చుట్టి, చేతిలో లాఠీ పట్టుకొని బయటకు వచ్చినారు. ఏం జరిగింది చూద్దాం. హైదరాబాద్లో అలోపతి వైద్యం, దాని వెస్టర్న్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేవాళ్ళు వైద్య విద్య, పాశ్చాత్య వైద్య విద్య, అది అలోపతిని ఇప్పుడు అంటున్నాము. అది 1939లోనే మొదలైంది. అయితే లాంఛనంగా మాత్రం 1846లో, అంటే ఇప్పటికి 180 ఏళ్ళ క్రితం, 185 ఏళ్ళ క్రితం, 175 ఏళ్ళ క్రితం మొదలైంది పాశ్చాత్య వైద్య విద్య. అప్పుడు ఏం చేసినారు? వాళ్ళు రకరకాల పద్ధతులు అవలంబించినారు. వాళ్ళు హైదరాబాదులో రెసిడెంట్ దగ్గర, బ్రిటిష్ రెసిడెంట్ దగ్గర, ఫ్రేజర్ దగ్గర ఎడ్వర్డ్ లారీ అని డాక్టర్ ఉండేవాడు. ఆయన బ్రిటిష్ సర్జన్, రెసిడెంట్ సర్జన్ ఆయన. ఇప్పుడు రెసిడెంట్ సర్జన్ అంటే ఆసుపత్రిలో ఉండేవాళ్ళు, రెసిడెంట్ అంటే ఇంకా ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళు. కానీ అప్పుడు రెసిడెంట్ అంటే బ్రిటిష్ రెసిడెంట్ దగ్గర సర్జన్గా ఉండేవాళ్ళు, కోటిలో ఉండేవాళ్ళు. కోటి అంటే రాజప్రతినిధి ఆవాసం, రెసిడెన్సీ. అక్కడ ఉండేవాళ్ళు. ఆయన తీసుకొచ్చి ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఇప్పుడు మెడికల్ కాలేజ్ అంటున్నాము, అప్పుడు హైదరాబాద్ మెడికల్ స్కూల్ అనేవాళ్ళు. దానికి ఆయన ప్రిన్సిపలు. అదేవిధంగా ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి కూడా ఆయనే మొట్టమొదటి ప్రిన్సిపల్. ఆయన మొట్టమొదటి సర్జన్ కూడా ఆయన, సూపరింటెండెంట్ కూడా ఆయనే. ఆ తర్వాత రోనాల్డ్ రాస్, నోబెల్ బహుమతి వచ్చిన రోనాల్డ్ రాస్ వచ్చినాడు అక్కడ ప్రిన్సిపల్గాను, అది సూపరింటెండెంట్ గాను. వాళ్ళ ద్వారా చాలా పనులు చేయించినారు. వాళ్ళ ద్వారా ఏం చేసినారు? హైదరాబాద్లో వెస్టర్న్ మెడికల్ ఎడ్యుకేషను ఎడ్వర్డ్ లారీ ఆధ్వర్యంలో నాసిరుద్దౌలా ఉండగా, నాసిరుద్దౌలా నాలుగవ నిజాం ఆయన. ఆ సమయంలో ఫ్రేజర్ రెసిడెంటు ఆ టైంలో మొదలైంది. అది పాఠాలు చెప్పేవాళ్ళు. ఎట్లా చెప్పేవాళ్ళు? ఇంగ్లీష్లో చెప్తే ఉర్దూలో తర్జుమా చేయేది. ఆయన చెప్పేవాడు, ఎడ్వర్డ్ లారీ చెప్పేవాడు, వెన్ టెంపరేచర్ రైజెస్ అంటే పక్కన ఉండి జబ్ హరారత్ బడ్తీ హై అని తర్జుమా చేసి చెప్పేవాళ్ళు. అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, శరీరంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏమవుతుంది అని చెప్పడానికి. అట్లా తర్జుమా చేసి, ఉర్దూలో తర్జుమా చేసి ఇంటర్ప్రిటర్ చెప్పేవాడు. పక్కనే ఇంగ్లీష్
ప్రొఫెసర్ ఉండేవాడు, ఇంగ్లీష్లో చెప్పేవాడు, దాన్ని ఉర్దూలో ఇంటర్ప్రిటర్ తర్జుమా చేసేవాడు. 2 భాషలు వచ్చినవాడు, దుబాసి అంటే ద్విభాష, 2 భాషలు వచ్చినవాడు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసినారంటే, అది ఎందుకు జరిగిందంటే 1939లో ఎందుకు మొదలైందంటే 1800లో సరిగ్గా 1800 అక్టోబర్ 12 నాడు బ్రిటిష్ వాళ్లకు నిజాంకు మధ్యన ఒప్పందం కుదిరినప్పుడు కోస్తానంతా నిజాము బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసినాడు. 1803లో ఆ తర్వాత 3 ఏళ్లకు మచిలీపట్నం కూడా వాళ్ళకి ఇచ్చేసినాడు. కానీ మచిలీపట్నంలో సమాన హక్కులు పెట్టుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళకి హక్కులు, నిజాంకి హక్కు. బందర్ అంటే ఉర్దూలో రేవుపట్నం. బందర్ మీద నిజాంకు కూడా కంట్రోల్ ఉండేది, ఇద్దరి కంట్రోల్ ఉండేది అక్కడ. అంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళది ఉండేది, నిజాం ఫ్రెంచ్ వాళ్ళు కలిసి, ఆ తర్వాత నిజాం బ్రిటిష్ వాళ్ళు కలిసి మచిలీపట్నం మీద ఆధిపత్యం ఉండేది. అయితే ఆ రోజుల్లోనే ఆయన ఏం చెప్పినాడంటే, ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ లారీని పిలిచి ఏమి చేయాలని చెప్పినాడు. ఆయన దీనికి సంబంధించి ఒక వైరాలజీ డిపార్ట్మెంట్, ఐపీఎం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని పెట్టినాడు. నారాయణగూడలో పెట్టినారు. అది ఇప్పటికి ఉంది. నారాయణగూడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది. అక్కడ ప్లేగ్ వచ్చినప్పుడు ప్లేగ్ డిపో పెట్టినారు, వ్యాక్సిన్ వస్తే వ్యాక్సిన్ డిపో పెట్టినారు, వైరాలజీ ఇన్స్టిట్యూట్ పెట్టినారు, వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ పెట్టినారు. అది ఎప్పుడు పెట్టినారు వాళ్ళు? 1880లో పెట్టినారు. 1885లో ఎడ్వర్డ్ లారీ పెట్టించినాడు. ఎంత ముందు, అది ఎంత దూరపు చూపు చూడండి. 1885లో ఆ రోజుల్లోనే అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పెట్టి దానికి డాక్టర్ సత్యవంత్ మల్లన్న, ఎస్ఎం మల్లన్న, ఆయన్ని హెడ్గా పెట్టినారు. ఆయన బ్రిటిష్ క్లోరోఫామ్ కమిషన్కు చైర్మన్గా కూడా పెట్టినారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే మల్లన్న స్పోక్ ఇంగ్లీష్ మ్యాన్ అని డాక్టర్ కత్తి చంద్రయ్య గారు, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన హైదరాబాద్ కలెక్టర్గా ఉండేవారు, ఆయన రాసినాడు. రత్నప్రభ మొన్నదాకా ఐఏఎస్ ఆఫీసరు రత్నప్రభ తండ్రి ఆయన కత్తి చంద్రయ్య, ఒంగోలు జిల్లా వాడు. ఆయన రాసినాడు ఏమంటే, ఆయన ఆ రోజు మల్లన్న ఆయన కుర్బ కమ్యూనిటీ అంటే గొర్రెలు కాసే కులం నుంచి వచ్చినాడు. మౌలో, మహారాష్ట్రలో ఇప్పుడు మౌ ఉంది, ఇందోర్ పక్కన ఉంటుంది, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్. అంబేద్కర్ కూడా అక్కడే పుట్టినారు, మల్లన్న కూడా అక్కడే పుట్టినారని చంద్రయ్య గారు రాశారు, కత్ చంద్రయ్య గారు రాశారు. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ చైర్మన్గా పెట్టినాడు, దానికి హెడ్గా పెట్టినాడు. తర్వాత రూపాబాయి ఫర్దోంజీ అంటే ఆమె పార్సీ, ఆమె అప్పట్లోనే ఒక మహిళ, పార్సీ మహిళను తీసుకొచ్చి ఫస్ట్ ఉమెన్ అనస్థీషియాలజిస్ట్ ఇన్ ది వరల్డ్. బ్రిటిష్ వాళ్ళు కూడా మత్తు మందు ఎట్లా ఉంటుంది, మత్తు ఎట్లా ఇవ్వాలి, ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఎట్లా ఎక్కించాలి, ఎందుకంటే ఎక్కువైతే మనిషి కోమాలోకి పోతాడు, తక్కువైతే ఆపరేషన్ చేస్తున్న స్ప్రో వస్తుంది, షాక్ చచ్చిపోతాడు. ఆ రోజుల్లోనే రూపాబాయి ఫర్దోంజీని ఎడ్వర్డ్ లారీ తయారు చేసినాడు, ఆమెకు శిక్షణ ఇచ్చినాడు. అటు మల్లన్నకి ఇచ్చినాడు, ఇటు రూపాబాయి ఫర్దోంజీకి ఇచ్చినాడు. అంత వైద్యం అభివృద్ధి చేసినారు. ఆ రోజుల్లో వచ్చితే కరోనా లాంటి రోగమే, ప్లేగ్ వస్తే ఏం చేసినాడు నిజాం నవాబు ఆయన ఒక చిన్న పని చేసినాడు. ఆ రోజుల్లోనే చేసినాడు ఆయన. ఆ రోజుల్లోనే నాసిరుద్దౌలా 4వ నిజాం, ఆ తర్వాత అఫ్జలుద్దౌలా 5వ నిజాం, ఆ తర్వాత మహబూబ్ అలీ ఖాను అద్భుతమైన పనులు చేసినాడు. ఆయన 1908లో చనిపోయినాడు, 1911లో చనిపోయినాడు. 1908లో వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన తర్వాత ప్లేగ్ విస్తరించింది. 1908లో వరదలు, హైదరాబాద్ సగం కొట్టుకుపోయింది. ఇప్పుడు ఉస్మానియా ఉన్న స్థలం కూడా కోల్సావాడి కొట్టుకుపోయింది. 1909లో ప్లేగ్ వచ్చింది. ఆయన ఏం చేసినాడు, 1909లో ప్లేగ్ వస్తే ఆయన ఇప్పుడు నల్లకుంట ఉంది కదా, అక్కడ ఎర్రన్నగుట్ట అనేవాళ్ళు, ఎర్రన్నగుట్టలో 14 ఎకరాల్లో టెంట్లు వేసినారు. ఒక 1000 టెంట్లు వేసినారు. ఇప్పుడు వేసినామా ఎక్కడన్నా మనం? ఆ రోజుల్లోనే 1000 టెంట్లు వేసి 14 ఎకరాల్లో టెంట్లు వేసి ఊరవతల, దానికి క్వారంటైన్ హాస్పిటల్ అన్నారు, ఊరవతల ఉండాలి. అది నల్లకుంట, ఇప్పుడున్న నల్లకుంట, అది ఊరు చివరి ఉండేది. అక్కడ కాలువ ఉంటుంది, ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే కాలువ, స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి, దాని పక్కన ఉంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పుడేమో రోగాలు వస్తాయి, ఎందుకంటే మురికి నీళ్ళు అందులో భారీటి. స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయి, స్వచ్ఛమైన నీటి పక్కన పెట్టినారు, సరస్సు పక్కన పెట్టినట్టుగా పెట్టి ఎర్రనగుట్ట. తర్వాత కిందికి దించి ఇప్పుడున్న క్వారంటైన్ స్థలం ఉన్న చోట, క్వారంటైన్ అంటే 14 రోజులు కుటుంబానికి ఊరుకు దూరంగా ఉండాలి, విడిగా ఉండాలి, టెంట్లలో ఉండాలి, అట్లా పెట్టినారు. వైద్యం చేసేవాళ్ళు అక్కడ వైద్యం పెట్టినారు. ఇప్పుడు ఎందుకు మనం చేయలేకపోతున్నాము? ఆ రోజుల్లోనే రెసిడెంట్ సర్జన్ ఎడ్వర్డ్ లారీ ఆయన నర్సుల్ని వైద్యుల్ని అపాయింట్ చేసి రోజు వచ్చి చూసేవాళ్ళు. వాళ్ళకు కూడా రోగం సంక్రమించవచ్చు, కానీ జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే, వాళ్ళకు దూరంగా పెడుతూనే, ఐసోలేషన్లో పెడుతూనే వచ్చి చూసుకునేవాళ్ళు. అయితే ఆ తర్వాత జరిగింది ఏంది, 1920-23లో ఆ తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చినాక దాన్ని బాగు చేసినారు, చక్కగా చేసినారు. అయితే అట్లాంటి ఆసుపత్రి దాన్ని ఇప్పుడు క్వారంటైన్ అనలేక మనము క్వారంటీ అంటున్నాం.
కోరంటి ఆ రోజు ఆ ఆసుపత్రుల తర్వాత 1998లో అక్కడ జరిగింది ఏమంటే ఆసుపత్రిలో అక్కడ రోనాల్డ్, ఇప్పుడు దానికి మార్చిన రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ అండ్ కమ్యూనికల్ డిసీజెస్, కమ్యూనికబుల్ అంటే ఒకరికొకరు సంక్రమించేది ఉష్ణమండల ప్రాంతాల వ్యాధులు, వాటికి సంబంధించిన ఆసుపత్రిని రోనాల్డ్ రాస్ ఆసుపత్రి పెట్టినాం. ఆయనకు రోనాల్డ్ రాస్ మనకు తెలుసు కదా, ఆయన అనేక పరిశోధనలు చేసినాడు. చేసి ఆయన 1888లోనే అక్కడ ఇప్పుడున్న బేగంపేటలో ఆయన ఆసుపత్రి, చక్కటి ఆసుపత్రి పెట్టినాడు. ఆ ఆసుపత్రి అక్కడ పరిశోధనలు చేసినాడు. మలేరియా వ్యాధి ఎట్లా సంక్రమిస్తుంది అంటే అది దోమ వల్ల సంక్రమిస్తుంది. దోమ మాధ్యమిక ఆతిథేయము, అందులో వచ్చి ఉంటుంది. ఆ దోమ పారసైటు, మలేరియాను కలిగించే పారసైటు, ఆ క్రిమి ఆ దోమలో ఉంటుంది. దోమ ద్వారా మనిషి సంక్రమిస్తుందని చెప్పినాడు. చెప్పినందుకు ఆయనకు 1902లో, ఆయన 1889లో కనిపెట్టినాడు. 1902లో ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. హైదరాబాద్ ఇక్కడ ప్రిన్సిపల్గా ఉన్నాడు, హైదరాబాద్లో సూపరింటెండెంట్గా ఉన్నాడు. అయితే ఆ ఇన్స్టిట్యూట్ బేగంపేటలో ఉండేది. ఏమైంది ఆ బేగంపేటలో ఇన్స్టిట్యూట్ ఇప్పటికి ఎవరికి తెలియదు. మనం చెప్పాలి, ఇదో ఆ రోజులు అట్లా చేసినారు నాయన అని చెప్తే రోనాల్డ్ రాసు, ఎడ్వర్డ్ లారీ, నాసిరుద్దౌలా, అఫ్జల్ ఉద్దౌలా, చివరికి ఉస్మాన్ అలీ ఖాన్ కూడా అది స్ఫూర్తిగా ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు చెప్తేనే చేసిండొచ్చు నిజాం నవాబు. కానీ ఏం చేయాలి, ఎందుకు చెప్పలేదు? అది ఎక్కడుంది? ఇప్పుడు బేగంపేటలో పక్కన మనోహర్ హోటల్ ఉండేది. ఇప్పుడు మనోహర్ హోటల్ లేదు, ఆ ఇన్స్టిట్యూట్ కూడా కనిపించడం లేదు. అది 1975లో ఏమైందంటే 1975లో రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ను దాన్ని ఉస్మాన్ యూనివర్సిటీకి అప్పచెప్పినారు. అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బేగంపేటలో ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది, అథారిటీ స్థలంలో ఉంటుంది, ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థలంలో ఉంటుంది. కానీ ఉస్మాన్ యూనివర్సిటీ నడిపేది. మరి వైరాలజీ, పారాసిటమాల్కి సంబంధించిన చక్కటి ఆసుపత్రి అక్కడ ఉండేది, పరిశోధనలు ఉండేవి. బ్రిటిష్ ట్రూప్స్ని అక్కడ అడ్మిట్ చేసుకునే వాళ్ళు బ్రిటిష్ రోజుల్లో. తర్వాత దాన్ని పరిశోధనలు చేసినారు. ఇప్పుడు పరిశోధనలు సాగుతున్నాయా ఏమో తెలియదు, పరిశోధనలు లేవు. దానికి అక్కడ పోవాలి కదా, ఇప్పుడు వెళ్ళి ప్రభుత్వం చెప్పాలి ఏమైంది, అది బేగంపేటలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఏమైంది, పారాసైటాలజీ వైరాలజీ ఇన్స్టిట్యూట్ నడుస్తుందా లేదా, రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ నడుస్తుందా లేదా చెప్పాలి. కోరంటి ఆసుపత్రి గురించి చెప్పాలి. ఈ చరిత్ర ఎందుకు చెప్పాలంటే ఆ రోజుల్లోనే ఇంత గొప్ప పరిశోధన జరిగింది, ఇంత గొప్ప వైద్యం జరిగింది. నారాయణగూడలో జరిగింది, నల్లకుంటలో జరిగింది, ప్లేగ్ డిపో వచ్చింది అక్కడే, వ్యాక్సిన్ డిపో వచ్చింది, వ్యాక్సిన్ ప్రొడక్షన్ కూడా జరిగింది. ఇప్పుడు ఎందుకు జరుగుతలేదు? ఇప్పుడు హైదరాబాద్లోనే జరిగినా కూడా, రెడ్డి ల్యాబ్స్లో జరిగినా, తర్వాత భారత్ బయోటెక్లో జరిగినా, ఎక్కడ జరిగినా కూడా దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఎందుకు అందుబాటులో లేదు? ఆ రోజు దొరికిన ప్రతి ఒక్కరూ లైన్లో నిల్చుంటే చాలు, టక ఇంటికి వెళ్ళి కూడా వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళు. లేకపోతే ఇది వ్యాపిస్తుందని చెప్పి, వ్యాపించకుండా ఉండాలంటే దీని ఇంటి దగ్గరే వెళ్ళి వైద్యం చేయాలి, ఇంటి దగ్గరనే వ్యాక్సిన్ ఇవ్వాలి. టెంట్లలో ఊరవతలు పెట్టి రోగం వస్తే ముందే వ్యాక్సిన్ ఇచ్చి నిరోధించాలి. రోగం వస్తే కనుక క్వారంటైన్లో ఊరవతలు పెట్టి 1000 టెంట్లు వేసి 1000 శిబిరాల్లో అక్కడ చేసినారు. ఆ శిబిరాలు వేసే పద్ధతి ఇప్పుడు ఎందుకు లేదు? ఇవన్నీ ఇప్పుడు ఆ చరిత్ర తెలుసుకుంటే మనకంటే బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ శ్రద్ధ ఉండేది. మన దేశాన్ని దోచుకొని పోయిన వాళ్ళు, దేశాన్ని నిర్ధూమధామం చేసిన వాళ్ళు, పొయ్యి లేకుండా చేసిన వాళ్ళు, అణిచివేసిన వాళ్ళు, అట్లాంటి పరమ కిరాతకులు కూడా, కర్కోటకులు కూడా, ఘోర క్రూర కర్కోటకులు కూడా ఇప్పుడున్న ప్రభుత్వాల కంటే నయమే అన్నట్టుగా తయారు చేసినారు. వీళ్ళ ముందు వాళ్ళు సాధువులైనారు. ఈ ప్రభుత్వాలకు ఎందుకు పట్టడం లేదు అనేది జనం ప్రశ్నిస్తున్నారు. దానికోసం చరిత్ర తెలుసుకోవాలి.